Hey amigos, welcome to Filmy Focus first day first show Drishyam 3 review. How the film అంటే ఓకే మిక్స్డ్ ఎమోషన్స్, లిటిల్ ఎంగేజింగ్, నాట్ లైక్ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పొచ్చు. బట్ వీ షుడ్ అప్రిషియేట్ జీతు జోసెఫ్ ఒకే క్రైమ్ స్టోరీని 3 స్క్రీన్ ప్లేస్ తో చెప్పాడు. ఇది చాలా రేర్ థింగ్. మనం ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తుంటే లైక్ ఎనీ అదర్ ఫిలిమ్స్ ఫ్రాంచైజ్ లో చూసుకుంటే ఒక స్టోరీకి కంటిన్యూషన్ డిఫరెంట్ గా ఉంటుంది, బట్ మనకి ఒక మూడ్ సెట్ చేస్తుంది. దృశ్యం మనకు అందరికీ చాలా ఇష్టమైన ఫిలిం. ఆ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కానివ్వండి, ఆ టెన్షన్ బిల్డింగ్ కానివ్వండి, స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒక మూడ్ సెట్ అయి ఉంటుంది. పార్ట్ 3 కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ కూర్చుంటారు. ఓకే, హీరో ఫ్యామిలీని ఎలా అయినా దొరికేలా చేయాలనేది విలన్ తీసుకునే కాల్, కానీ ఇది ఎలా స్క్రీన్ ప్లే లో చూపించాడు అనేదే దృశ్యం కంప్లీట్ స్టోరీ. సో బేసికలీ నేను ఏ ఫిల్మ్ కైనా టెక్నికాలిటీస్ బ్యాడ్ అని చెప్పలేను, కానీ ఈ ఫిల్మ్ కి టెక్నికాలిటీగా ఫస్ట్ డబ్బింగే చాలా బ్యాడ్ వచ్చేసింది. అది ఎవరి కావాలో తెలియదు. ఆ డబ్బింగ్ మనం ఒరిజినల్ గా చూసుంటే బాగుండు. మన వాయిసెస్, మన లాంగ్వేజ్ వాయిసెస్ వల్ల ఆ ఫీల్ ఇంకా ఎక్కువ కలిగిందేమో చెప్పచ్చు. అఫ్ కోర్స్ మోహన్ లాల్ డిడ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, సబ్టిల్ యాక్టింగ్ అండ్ ఆ టెన్షన్ ఆయన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. అది పార్ట్ 1 పార్ట్ 2 లో ఎలా ఉందో అలానే ఉంటుంది. బట్ కమింగ్ టు వెంకటేష్ గారు, లిటిల్ బిట్ మనం ఎంగేజింగ్ మిస్ అవుతూ ఉంటాం. బికాజ్ ఆయన సెంటిమెంట్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఫ్యామిలీకి చూపించే హెవీ వెయిట్, క్యారెక్టర్లో ఉండే వెయిట్ ఆయనది మనకు బాగా అలవాటు అవుతుంది. అది ఇక్కడ మిస్ అవుతుంది, ఖచ్చితంగా మిస్ అవుతుంది. సో పార్ట్ 1 పార్ట్ 2 బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే పార్ట్ 3లో వచ్చేసి లైక్ మిస్సింగ్ టెన్షన్ బీట్స్. పార్ట్ 1లో పార్ట్ 2లో చూసుకుంటే మనకి స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ టెన్షన్ బీట్స్, రీకాల్ మూమెంట్స్. ఓకే, హీరో ఫ్యామిలీ ఒక తప్పు చేసింది, ఆ తప్పు వాళ్ళ ఫ్యామిలీని ఎలా హాంట్ చేస్తుంది, ఆ టెన్షన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్ ఇంటర్వెల్ ముందు వరకు ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా వెరీ ల్యాగ్. అసలు ఫస్ట్ హాఫ్ లేకుండా మీరు ఇది చాలా బిగ్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ లేకుండా మీరు ఇంటర్వ్యూల నుంచి కూర్చున్నా సరే మీకు సినిమా అర్థమైపోతుంది. మేబీ డైరెక్టర్ కాల్ ఓకే, ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుందో చాలా ఎక్కువ అదర్ డీవియేషన్స్ అయిపోయింది, డైవర్సిఫై అయిపోయింది సినిమా అని అనిపించింది అనమాట. బట్ ఇంటర్వ్యూల్ తర్వాత నుంచి లాస్ట్ క్లైమాక్స్ 40 minutes, లైక్ ప్రీ క్లైమాక్స్ 40 minutes నుంచి కథ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ నో వైల్ స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు జీతు జోసెఫ్ ఏమనుకున్నారో, ఎక్కడి నుంచి టెన్షన్ బిల్డ్ చేద్దామా అనేది తెలియక మరి స్టార్ట్ చేశారో అర్థం కాలేదు. కానీ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కథ స్టార్ట్ అవుతుంది. మెయిన్ మనకి ఎక్కడ ఆడియన్స్ గా కనెక్ట్ అవ్వడం ఉంటుందంటే, మనకు తెలుసు రాంబాబు అనే క్యారెక్టర్, లైక్ అక్కడ జార్జ్ క్యారెక్టర్, మోహన్ లాల్ గారు లలాటన్ చేసిన క్యారెక్టర్ వచ్చేసి జార్జ్, ఇక్కడ మనకి వెంకటేష్ గారు రాంబాబు గారి క్యారెక్టర్ చేశారు. మనకి సినిమా ఇంటెలిజెన్స్ అనేది సినిమాలో హీరోకి బాగా యూజ్ చేస్తూ ఉంటాడు, మాస్టర్ ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. పార్ట్ 1లో చూసుకున్నా, పార్ట్ 2లో చూసుకున్నా మనకి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ మాస్టర్ ప్లాన్స్, సినిమా ఇంటెలిజెన్స్ బాగా చూపిస్తారు. కానీ ఇక్కడ పార్ట్ 3లో వచ్చేసి లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ వరకు అసలు సినిమా ఇంటెలిజెన్స్ ఉండదు. చాలా నార్మల్ హీరోలు అనిపిస్తారు. అఫ్ కోర్స్ వీ షుడ్ అప్రిషియేట్, అది నార్మల్ కదా, కానీ ఎంత టెన్షన్ బిల్డ్ చేసి చూపించారు అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ కూడా అదే ఇంపార్టెంట్. కానీ అసలు మనకి మోహన్ లాల్ గారి క్యారెక్టర్ వచ్చేసి లాస్ట్ 45 minutes వరకు అసలు ఎందుకున్నారా అన్నట్టే అనిపిస్తుంది అనమాట. అంత స్క్రీన్ ప్లే పేల్ స్క్రీన్ ప్లేగా ఉంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే మనకి చాలా ఇబ్బంది పడే క్యారెక్టర్స్ ఏంటంటే, మనకి తెలుగు అలవాటు అయిపోయిన తర్వాత తెలుగు రీమేక్ లేకపోవడం వల్ల మలయాళం ఫిల్మ్ ఏదైతే ఉందో అక్కడ క్యారెక్టర్స్, ఇక్కడ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్సా, ఓహో అది ఈ రిఫరెన్సా అని తెలుసుకోవడానికి మనం ఫస్ట్ హాఫ్ పడుతుంది. సో కొంచెం అది కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం ఏంటంటే మన మలయాళంలో కూడా ఆ ఫిల్మ్ చూసుంటే ఓ ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అనుకోవడం అవుతుంది. మీరు ఒకవేళ తెలుగు మాత్రమే చూసండి, మలయాళం థర్డ్ పార్ట్ చూస్తుంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఆ క్యారెక్టర్ రిఫరెన్సెస్ ఇవా అనేది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ మూడ్ అండ్ మ్యూజిక్, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే లైక్ మలయాళంలో వచ్చేసి అనిల్ జాన్సన్ ప్లే చేశారు మ్యూజిక్, ఇక్కడ వచ్చేసి శరత్ అనమాట. నాకు ఎప్పటికీ పార్ట్ 1లో మ్యూజిక్ బాగా రిజిస్టర్ అయిపోయింది. మీకు ఒకవేళ రీకాల్ చేసుకుంటే ఆ మ్యూజిక్, ఇందులో మ్యూజిక్ మైనస్ అనే చెప్పాలి. మేబీ తెలుగు వెర్షనే చాలా బెటర్ అనిపించిందేమో. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అనేవి న్యూ క్యారెక్టర్స్ ఎంటర్ చేశారు, కానీ క్యారెక్టర్ ఆర్క్ క్లోజ్ చేయలేదు. ఇప్పుడు న్యూస్ ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్, సో ఇఫ్ ఇట్ ఈస్ స్పాయిలర్ అనుకుంటే మీరు ఇక్కడతో రివ్యూ క్లోజ్ చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే, మనకి తెలుగులో తెలుసు వీరభద్ర క్యారెక్టర్ ఉంటుంది. ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీని ఎలా హేట్ చేస్తారు, వాళ్ళు ఈ క్రైమ్ లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేది ఇందులో చూపించారు ఒక కొత్త క్యారెక్టర్. కానీ దానికి క్లోజింగ్ ఎక్కడ? అండ్ వీరభద్ర క్యారెక్టర్ మనకి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్, దానికి క్లోజింగ్ ఎక్కడ? అసలు మెయిన్ యాంటాగనిస్ట్ ప్లే చేసిన నదియా గారి క్యారెక్టర్, అందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ అసలు ఈ ఫిల్మ్ లో ఉండనే ఉండవు. అంటే అఫ్ కోర్స్ ప్రెసెన్స్ ఉంటుంది, కాకపోతే మనకి ఎవరైతే నరేష్ గారు ఈ క్యారెక్టర్ పర్ఫామ్ చేశారో ఆ క్యారెక్టర్ ఇప్పుడు మెయిన్ విలన్ గా అవుతుంది అనమాట. కానీ మనం ఆ క్యారెక్టర్ని మొత్తం హోల్ స్టోరీలో తీసుకుంటే పార్ట్ 1 పార్ట్ 2లో అదే మనకి ఎక్కువ నచ్చుతుంది ఆఫ్టర్ మోహన్ లాల్, ఐ మీన్ వెంకటేష్ గారి క్యారెక్టర్ తర్వాత. కానీ ఆ క్యారెక్టర్ కూడా ఇప్పుడు కొంచెం నెగిటివ్ షేడ్స్ అవ్వడం అనేది అంత బెటర్ అనిపించలేదు.
సో అఫ్ కోర్స్ ఇట్స్ డైరెక్టర్ కాల్, ఐ కెన్ అగ్రీ విత్ దట్. స్టోరీ వైజ్ గా చూసుకుంటే మనం పార్ట్ 1 లోని ఒక లేని డేని సృష్టిస్తారు. పార్ట్ 2 లో చూసుకుంటే ఒక బుక్ ద్వారా ఒక స్క్రీన్ ప్లే ని సృష్టించి మోసం చేసేది అనేది పార్ట్ 2. అండ్ పార్ట్ 3 లో కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక కొత్త కథని క్రియేట్ చేస్తారు, కానీ అది అంత ఎంగేజింగ్ గా ఉండకుండా ఏదో కొంచెం అడ్జస్ట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ పార్ట్ 4 పార్ట్ 5 కూడా లీడ్స్ ఇస్తారు ఇందులో, ఖచ్చితంగా ఇంకా ఉన్నాయని చెప్పేసి. ఫైనల్ వెరిడిక్ట్, మోహన్ లాల్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. స్టిల్ వి మిస్ వెంకటేష్ గారు. మ్యూజిక్ వైజ్ కొంచెం బ్యాడ్ అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే వైజ్ జీతూ జోసెఫ్ డిడ్ వండర్ఫుల్ జాబ్, బట్ స్టిల్ ఇట్ కుడ్ బి బెటర్ అనిపించింది. చేసుంటే ఆ స్కోప్ ఉంది కదా అనిపించింది. అండ్ పార్ట్ 1 గోట్, పార్ట్ 2 లిటిల్ ఓకే, బట్ పార్ట్ 3 కంప్లీట్లీ లిటిల్ డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. బట్ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను, ఎంటైర్ క్లైమాక్స్లో, ఇట్స్ ఎ స్పాయిలర్, క్లైమాక్స్లో ఒక సెంటిమెంట్ తో క్లైమాక్స్ ఇస్తారు. అది పార్ట్ 1 పార్ట్ 2 కన్నా బాగుంటుంది. ఐ ఫెల్ట్ personally. This is my final verdict, guys. That's it. RJ Mahi signing off.